అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో అటుకులతో 2 రకాల సింపుల్ మిక్స్చర్ రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ పెట్టాలన్నా, పెద్దవాళ్ళకి టీ టైం స్నాక్లోకైనా చట్పటాగా కారం కారంగా ఉండే రెసిపీస్ ఇవి. ఒకటి వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ పోహా మిక్స్చర్, ఇంకొకటి అత్తయ్య నాకు నేర్పించిన పచ్చి కారం అటుకుల మిక్స్చర్. చేసుకోవడం చాలా చాలా తేలిక, చిటిక వేసినంత పని అంతే. ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పైనే మనం వీటిని తినచ్చు. మరి లేట్ చేయకుండా అటుకులతో చేసుకునే ఈ సింపుల్ స్నాక్ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో ఒకదాని తర్వాత ఒకటి చూసేద్దాం. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అటుకుల మిక్స్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఈ రెసిపీ కోసం ఒక 1/2 kg దాకా పల్లిచెట్టి అటుకులు తీసుకుంటున్నానండి. ఈ రెసిపీ కోసం అయితే నేను ఈ పేపర్ అటుకుల్ని యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఈ రెసిపీ కోసం మందంగా ఉండే అటుకులు కాకుండా వీలైనంత పల్చగా ఉన్న అటుకులు తీసుకుంటే కనుక రెసిపీ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ అటుకుల్ని కొంచెం జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవటం వల్ల అటుకుల్లో ఉండే పిండి లాంటి పదార్థం అంతా కూడా సపరేట్ అయిపోతుంది. అటుకులు మొత్తాన్ని కూడా చల్లించేసుకుని ఇలా పక్కన ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఈ రెసిపీ కోసం కావాల్సిన చిన్న పచ్చిమిర్చి మసాలాని తయారు చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి ఒక 6 పచ్చిమిర్చి దాకా వేసుకోండి. అలాగే 2 ఇంచుల దాకా అల్లాన్ని ఇలా కొంచెం పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే ఒక 8 వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకుని కూడా ఫ్రెష్గా వేసుకుని రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి ఈ విధంగా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ మసాలాతోనే మనం చేసే అటుకుల మిక్స్చర్ రుచి అనేది మరింత పెరుగుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకుని ఈ అటుకుల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే నిదానంగా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని రోస్ట్ చేసుకోవాలి. డ్రైగా రోస్ట్ చేసుకోండి. మాడిపోకుండా నిదానంగా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకున్న అటుకుల్ని మళ్ళీ తిరిగి గిన్నెలో వేసేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/3 కప్పు దాకా వేరుశెనగ గుళ్ళని వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. బాగా వేగాలండి. గింజ లోపల వరకు వేగాలన్నమాట. మనం డీప్ ఫ్రై చేస్తే వేరుశెనగ గుళ్ళని ఎలా వేయించుకుంటాం, సో అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా కరివేపాకుని కూడా వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 3/4 టీ స్పూన్ దాకా పసుపుని కూడా వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు 1/2 కప్పు దాకా పుట్నాలు, అలాగే 1/2 కప్పు దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇవన్నీ కూడా మాడిపోకుండా నిదానంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపిన వెంటనే ఇందులో 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసి కలపండి. ఈ కడాయిలో ఉండే వేడికే స్పైసెస్ అనేవి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఫైనల్గా ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం, అలాగే 1 టీ స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్ కూడా వేసేసి కలిపేసుకోవాలి. ఇక్కడ కారం అనేది మీకు ఎక్స్ట్రా స్పైసీనెస్ కావాలంటే వేసుకోవచ్చు. కారం తక్కువ తినేవాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. సో ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకుని ఇందులోనే మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసేసి బాగా కలిపేసేయండి. ఇక స్టవ్ ఆన్ చేయకూడదండి. సో స్టవ్ ఆపిన తర్వాతే వీటిని వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఆ వేడికి మగ్గిపోతాయి అన్నమాట. అండ్ అటుకుల్ని మనం ముందుగానే వేయించాం కాబట్టి ఇక మీరు స్టవ్ మీద పెట్టి వేయించాల్సిన పని లేదు. ఈ స్పైసెస్ అన్నీ కూడా అటుకులకి బాగా పట్టుకునే విధంగా చేత్తోని కలుపుతూ చక్కగా రబ్ చేస్తూ మిక్స్ చేయండి. ఇన్ కేస్ మీకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. మరి ఓవర్గా ప్రెస్ చేసినట్టుగా కాకుండా లైట్గా జెంటిల్గా రబ్ చేస్తూ మిక్స్ చేస్తే అటుకులన్నిటికీ కూడా మసాలా అనేది చక్కగా పట్టుకుంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత ఎయిర్టైట్ బాక్స్లో కనుక పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 15 డేస్ నుంచి 20 డేస్ పాటు చక్కగా వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చాలా రోజులు నిలువ కూడా పెట్టుకోవచ్చు. స్వీట్ షాప్ స్టైల్ పోహా మిక్స్చర్. ఫస్ట్ అయితే 2 కప్పుల దాకా అటుకులు తీసుకోండి. ఇవి థిక్ పోహా అనమాట. మందపాటి అటుకులు తీసుకోవాలి. అటుకుల్ని చిల్లులున్న ప్లేట్లోకి వేసుకుని కొంచెం చల్లించుకోండి. ఇలా చల్లించుకుంటే ఇందులో ఉండే పిండి అంతా కూడా సపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ అటుకుల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఆయిల్ హీట్ అవనివ్వండి. ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి. నూనె బాగా కాగిన తర్వాత ఇందులోకి మనం చల్లించుకున్న అటుకుల్ని కొద్ది కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి. అటుకుల్ని బ్యాచెస్ కింద ఒక 4 to 5 బ్యాచెస్ కింద ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న అటుకుల్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అటుకులన్నీ వేయించేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే స్ట్రైనర్ని ఆయిల్లో పెట్టి 1/3 కప్ దాకా పుట్నాలు వేసి వేయించండి. మీడియం టు హై ఫ్లేమ్లోనే జస్ట్ ఒక 1/2 మినిట్ పాటు వేయిస్తే సరిపోతుంది. పుట్నాలు ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు. ఎక్కువసేపు వేస్తే మాడిపోతాయండి. సో ఇలా లైట్గా వేయించేసుకున్నాక వెంటనే తీసేసి అటుకుల్లోకి వేసేసుకోండి. తర్వాత 1/2 కప్పు దాకా పల్లీలని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేయండి.
మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించండి. గింజ లోపల వరకు వేగాలి, మంచి రంగు రావాలి. ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుని వేయించిన అటుకుల్లోకి వేసేసేయాలి. ఇప్పుడు అరకప్పు దాకా కరివేపాకుని కూడా ఆయిల్లో వేసి వేయించి అటుకుల్లోకి వేసుకోండి. నెక్స్ట్ 1/3 కప్పు దాకా జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోండి. దోరగా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించి వాటిని కూడా ఈ వేయించిన అటుకుల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఒక 5 లేదా 6 వెల్లుల్లిపాయల్ని లైట్గా క్రష్ చేసుకుని ఇందులో వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ వేసుకోండి. బ్లాక్ సాల్ట్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఏం కాదు. అలాగే 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా కూడా వేసుకోండి. చాట్ మసాలా లేకపోతే కొద్దిగా ధనియాల పొడైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేశాక అటుకులకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా టాస్ చేసుకుంటూ చేత్తో మిక్స్ చేసుకుంటూ అటుకులన్నిటికీ కూడా మంచిగా కారం, ఉప్పు అన్నీ పట్టే విధంగా కలుపుకోండి. ఇలా తయారు చేసుకున్న మిక్స్చర్లోకి మనం ఇప్పుడు కారపూసని యాడ్ చేసుకుందాం. కారపూస తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి. అందులోకి 1/2 కప్పు దాకా శనగపిండి వేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీలో కారపూస కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో శనగపిండి ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తాను. ఇలా పలుచగా కలుపుకోవాలి. ఇలా పలుచగా కలుపుకుంటే కారపూస ఈజీగా పడుతుందన్నమాట. ఇలా కలుపుకున్న పిండిని మీరు నానబెట్టాల్సిన పని కూడా లేదు. వెంటనే ఈ పిండితో మనం కారపూస వేసేసుకోవచ్చు. కారపూస వేసుకోవడానికి ఇలా సన్నటి హోల్స్ ఉన్న ప్లేట్ అయితే కావాలి. సో ఆ ప్లేట్ని పెట్టుకుని పిండిని చక్రాల గిద్దలోకి వేసేసుకుని కాగుతున్న నూనెలోకి వత్తి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా కూడా ఈవెన్గా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న ఈ కారపూసని బయటకు తీసుకుని కొంచెం క్రష్ చేసి ఈ అటుకుల మిక్చర్లోకి కలిపేసుకోవటమే. అంతే, స్వీట్ షాప్ స్టైల్లో చాలా సింపుల్గా అటుకుల మిక్చర్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మరి ఈ ఈజీ స్నాక్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి. టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.